మీకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేధావులంతా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెడతలేదంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్టుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందాల వలనే ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నామోదు జరగలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద చేసిండు. మరి కేసీఆర్ మీద ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని జైల్లో పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి 14 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు, ఎందుకోసమని వారి మీద కేసులు పెట్టడం లేదు. ఈరోజు తేట తెల్లమైంది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమవుతున్నది. లోపాయికారి ఒప్పందంతో నేరుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేధావులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఒకవైపు కొమరయ్య గారు ఒక ఎడ్యుకేషనలిస్టు, ఒక ఎంటర్ప్రెన్యూరు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వారికి టీచర్ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్నది. వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా వారు నిలబడతారు. అంతేకాకుండా ఎంతో అనుభవకులైనటువంటి అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు పోటీ చేస్తున్న సందర్భంగా వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద వారికి పూర్తి అవగాహనతో పాటు వారికి అనుభవం ఉన్నది. వారు భారతీయ జనతా పార్టీ, వారి సత్యమణికి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం వారికి కూడా ఉన్నది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా నిలబడతారని చెప్పి నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రోజు మంత్రులంతా వచ్చేసి మరి భారతీయ జనతా పార్టీ మీద ఉమ్మడిగా మరి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్గా ఎందుకోసం అని చెప్పేసి ఆ యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో యువత మీద చిన్నచూపు చూస్తూ ఉన్నారు, టీచర్ల మీద చిన్నచూపు చూస్తూ ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.